హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాండిచేరిలో సెకండ్ విజిటింగ్ ప్లేస్ ఉరువెల్ మాట్రిమెండి. అంటే మనకి కొంచెం తెలిసిన పేరు గోల్డెన్ గ్లోబ్. ఇప్పుడే టైం 6:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. బ్రిడ్జి ఇదంతా పాండిచేరి అవుట్స్కట్స్. ఇప్పుడు అది ఎదురు కనపడేదే ఆటో. మన ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ సైడ్ అట్లా డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూస్తుంటే. ఇది టాటా మ్యాజిక్ అలా కనిపిస్తుంది చూస్తుంటే. ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే బండి వెళ్తుంటే పాప్స్ పడుతున్నాయి అనమాల బ్యాక్ సైడ్ టప్ 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 అని. అలా పోలీసులు అంతే చూస్తున్నారు, ఎక్కడ పట్టుకుంటారా నాకేం భయం పడుతుంది. అదే మా ఫ్రెండ్ వెనకమాల అంటా ఉన్నాడు, అరే ఇది మనల్ని ఏదో ఒకటి చేసేటట్టు ఉందిరా బండి అని. ఇప్పుడు మేము పాండిచేరి వచ్చి రెండో రోజు. ఈ 2 రోజుల నుండి గమనించింది ఏంటంటే అసలు ఇక్కడ ఎండ అనేదే లేదు, చాలా తక్కువ ఉంది, మొత్తం కూలింగ్. అందుకే ఎక్కువ ఫారినర్స్ వస్తారనుకుంటా. పాండిచేరిలో కొంచెం సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే కూలింగ్గా ఉండిద్ది, ఎండ అనేది అసలు అనిపించదు. ఇక్కడ పాండిచేరిలో బస్సులు కూడా డిజైన్గా ఉన్నాయి, బాగున్నాయి బస్సులు కూడా. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తే ఫారినర్స్ షాపింగ్ కానీ వాళ్ళ రిసార్ట్స్ ఎక్కడ ఉంటుందో మొత్తం చూపిస్తూ ఉంటాను మీకు. నేను 5th క్లాస్ అప్పుడు వచ్చాను పాండిచేరి, కానీ అప్పుడు ఇంత రోడ్లు ఇవన్నీ ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా ఉంది సిటీ మొత్తం, ఏదో పెద్ద సిటీలోకి వచ్చినట్టుంది పాండిచేరి మొత్తం పోలీసులే, ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఉన్నా అక్కడే పోలీసులు. నేను 5th గేర్లో వస్తున్నాను, ఇదేమో సౌండ్లు వస్తున్నాయి, అందుకని. ఇక్కడ పోలీస్ వాళ్ళ డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం రిలేటెడ్గా ఎన్సీసీ ఆఫీసర్స్ వాళ్ళ డ్రెస్ లాగా ఉంది. ఇప్పుడు సర్కిల్ ఒకటి వచ్చింది కదా, ఇక్కడ నుండి రైట్ తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ మొత్తం షాపింగ్ మాల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, ఫుడ్ అన్నీ అయ్యే. సిటీలో పాండిచేరిలో కూడా కొంచెం రూల్స్ తక్కువగానే పాటిస్తున్నారు, రూల్స్ అది పాటించట్లేదు. మామూలుగా ఎలా పడితే అలా తిరుగుతూనే ఉంటున్నారు. ఇప్పుడు మనకి లెఫ్ట్లో కనపడేది గవర్నమెంట్ హాస్పిటల్, కానీ చూడండి ఎలా ఉందో గవర్నమెంట్ హాస్పిటల్. మనకెళ్ళి ఎలా ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ ఫుడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు, చూస్తూ ఉంటే వ్యాన్స్ పక్కన లెఫ్ట్ సైడ్లో. ఇది మళ్ళీ వచ్చింది ఆటో, పాండిచేరి ఆటో. ఇది ఇప్పటికీ 4-5 సార్లు కనపడింది. ఇప్పుడు ఎదురు ట్రాఫిక్ పోలీస్ వస్తున్నాడు కదా, లిటరల్ అసలు నా వల్ల కాలేదు, చేతులు కాళ్ళు వణిగిపోయినాయి. ఈ వచ్చి పట్టుకొని ఫైన్ వేస్తాడు. చూస్తున్నాడు మొత్తం నా బండి అవన్నీ చూసి ఇంకా వెళ్ళిపోయాడు వెనక్కి. ఇంకా అమ్మయ్య అనుకున్నా, ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నా. లెఫ్ట్ సైడ్లో మాత్రం 5 స్టార్ హోటల్. ఆ ట్రాఫిక్ పోలీస్కి పట్టుకుంటే ఇంకేమన్నా ఉందా? తెచ్చిన 30,000 వాడికే ఇవ్వాలా ఫైన్ 1000, 2000 వేయరు. ఇక్కడ 10,000, 20,000, 30,000 వేస్తారు, అన్ని వేలల్లోనే ఉంటాయి ఇక్కడ. ఇంకా వేస్తే ఇంక మనం తెచ్చుకున్న అమౌంట్ మొత్తం వాడికి ఇవ్వాల్సి వచ్చింది. ఇదిగో మళ్ళీ వచ్చింది ఆటో. వాళ్ళు కూడా నన్ను ఇందాక నుండి చూస్తూనే ఉన్నారు. ఇది 5వ సారి ఆటో కనపడతాం పాండిచేరిలో. ఏం తెగ తిరుగుతున్నాయి పాండిచేరిలో. పాండిచేరి సిటీ ఎండ్ అవుతుంది, అయిపోవచ్చింది. ఇంక వెళ్తున్నాము, పాండిచేరి అవుట్స్కట్స్ దాడుతున్నాము. మొత్తం చెట్లు అన్నీ కనపడుతుంది కదా, అవుట్స్కట్స్ అట్మాస్ఫియర్. ఇంకా అదిగోండి వచ్చేసాము. పాండిచేరి మొత్తం ఎక్కువ రెస్టారెంట్లే ఉంటాయి, చూస్తూ ఉంటే లైటింగ్లు కూడా వేస్తూ ఉంటారు వాటికి, కొంచెం ఫారినర్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ దాకా లైట్స్ ఏం లేవు, మన బైక్ లైట్స్, కార్ లైట్స్ చూపించుకోవటం వెళ్ళటమే. అది ఒక టోల్ గేట్ వచ్చింది పైన కనపడుతుంది కదా, టోల్ గేట్ 1 కిలోమీటర్. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే వినాయకుడి గుడి వచ్చింది. పాండిచేరిలో ఇప్పుడే ఇంత వినాయకుడి గుడి చూడటం నేను. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది గోల్డెన్ గ్లోబ్కి. ఈలోపు చెప్పినట్టే టోల్ గేట్ వచ్చింది, ఈ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాము. ఇక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ ఉంది మన పాండిచేరిలో కూడా. కానీ ఇక్కడ ప్రతి టోల్గేట్ కాడ, సిగ్నల్స్ కాడ పోలీసులు మాత్రం చాలామంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 4-5 ఉన్నారు. చూస్తూ ఉంటే అది మీకు ఎదురు కనపడుతుంటే డేంజర్ లైట్స్ కనపడుతున్నాయి కదా, రెడ్ కలర్, అక్కడ ఉంటారు చూడండి, చూపిస్తాను. పోలీసులు అరుగోండి, కనపడ్డారా? అట్లా ప్రతి దగ్గర చెక్ పోస్టులు ఉంటున్నాయి, ఎందుకంటే పాండిచేరిలో లిక్కర్ కొంచెం తక్కువ రేటు, అందుకని ఇంకా అటు ట్రాన్స్పోర్ట్ అయ్యి చేస్తారని చెప్పి చెకింగ్ ఉండిద్ది. ఇప్పుడు మనం రైట్కి తిరగాలి, ఇంకా రైట్ సైడ్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలా. ఇంకా ఇక్కడ నుండి మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్, గోల్డెన్ గ్లోబ్ దాకా మొత్తం విలేజెస్. మన విలేజెస్ కంటే కొంచెం ఇక్కడ డిఫరెన్స్గా ఉండిద్ది, కానీ రోడ్లు అన్నీ బాగుంటాయి. విలేజ్ అయినా కానీ సూపర్ ఉంటుంది. అదిగోండి లెఫ్ట్ సైడ్లో బిగ్ బోర్డు కనపడుతుంది కదా, అదే డైరెక్షను. నైట్ టైం వల్ల కొంచెం కనపడతలేదు.
చూస్తూ ఉంటే లైట్లు కూడా లేవు సరిగా. కొంచెం ఇక్కడికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో గుడి ఒకటి ఉంది, కొంచెం దండం పెట్టుకొని మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా అక్కడక్కడ పాములు కూడా కనపడుతున్నాయి మధ్యలో. స్పీడ్ బ్రేకర్లో పాములు అసలు ఏం కనపడతలే సరిగా. బ్రిడ్జ్ ఎక్కి ఇంకా రైట్కి తిరగాల. ఇదేమో పైగా వన్ వే రూట్, పైగా అటు కార్స్ వస్తున్నాయి, బైక్స్ వస్తున్నాయి, మొత్తం అంతా ఆపోజిట్ లైట్స్ పడుతున్నాయి, కళ్ళలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి. కొంచెం అది చూసుకోండి మీరు ఒకవేళ పాండిచేరి ఏమన్నా వస్తే. ఇది చూస్తుంటే మొత్తం విలేజెస్, ఊరు వచ్చింది మళ్ళీ, ఆవులు కానీ మొత్తం రోడ్డు మీద అంతే ఉన్నాయి. మరి ఇక్కడ నుండి మరి దేవుడు అలా చెప్పాడో లేదో, ఆవులు ఇక్కడ నుండి రైట్కి తిరగమని ఆవులు చెప్పినట్టున్నాయి. ఇంక నేను ఇక్కడ నుండి రైట్కి తిరిగాను. అదే దారుణమైన రోడ్డు అంటే ఇది ఇంకా దారుణం. ఇంకా వన్ వే రూట్, ఇది ఇంకా చిన్నదే. మొత్తం గుంటలు కూడా ఉన్నాయి ఊర్లో. చూస్తూ ఉంటే మొత్తం ఇల్లులు, మొత్తం విలేజెస్. అదే మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు అంటే మళ్ళీ గుంటలు కొన్నారా, కొంచెం స్లోగా వెళ్ళరా అని. మీరు ఒకవేళ గోల్డెన్ గ్లోబ్ వచ్చినట్టయితే కొంచెం ఎంక్వైరీ చేయండి ఫస్ట్, ఎందుకంటే అసలు ఏం అర్థం కాదు రోడ్డు. నైట్ టైం మరి చూడండి ఎలా ఉందో, ఎవరు చెప్పడానికి కూడా లేదు. ఇక్కడ ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎవరికి తెలియట్లేదు. కొంచెం ఇంగ్లీష్ వస్తే కానీ కొంచెం బెటరు. ఇదిగోండి ఆ మొత్తం ఆవులే. ఇక్కడ నుండి లెఫ్ట్కి తిరగాలి గోల్డెన్ గ్లోబ్కి. ఇది కూడా అదే ఆఫ్ రోడ్ అంటే ఇది మొత్తం ఆఫ్ రోడ్ మొత్తం కనబడుతున్నాయా. ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళండి. రూట్ మ్యాప్ ఉన్నా కొంచెం బెటరే, పర్లేదు. కానీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫారినర్స్ రిసార్ట్, కానీ మన వేరే వాళ్ళకి ఎలవ్ లేదు, ఓన్లీ ఫారినర్స్కి ఎలవ్. అది చూసుకోండి, ఎలా పడితే అలా వెళ్ళొద్దు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన ఇండియన్స్ లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోరు ఫారినర్స్, ఏదైనా కొంచెం ప్రాబ్లం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం వేరే కంట్రీ వచ్చారు కదా, అందుకని వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ పర్సనల్స్ ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు మీకు కనపడేదే గోల్డెన్ గ్లోబ్, కాకపోతే నైట్ టైం ఎలవ్ లేదంట, క్లోజ్ అంట. అది మాకు తెలియక మేము నైట్ టైం వచ్చాము. ఇప్పుడు మన ఫారినర్స్ షాపింగ్ కానీ రిసార్ట్ కానీ మొత్తం చూపిస్తాము మీకు. మనం వెళ్ళేది అక్కడికే. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తే మన ఇండియన్స్ బయోగ్రఫీ. ఇప్పుడు దిగి మీకు సపరేట్గా చూపిద్దామంటే అలవ్ లేదు, అది చెకింగ్ మొత్తం జరుగుతుంది, సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు, కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ గోల్డెన్ గ్లోబ్ చుట్టుపక్కల మొత్తం ఫారినర్స్ రిసార్ట్స్. వాళ్ళ మించుమించు ఒక 50 రిసార్ట్స్ ఉన్నాయి వాళ్ళవి. ఇండియాలో వేరే స్టేట్స్ వాళ్ళకి అలవ్ లేదు. చూడండి 50 రిసార్ట్స్ అంటే సెక్యూరిటీ ఎలా ఉండిద్దో. కావాలంటే మీరే చూడండి, సెక్యూరిటీ వాళ్ళందరూ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, టైం అలవ్ లేదు వెళ్ళిపోండి అన్నారు. చెక్ పోస్టులు కూడా ఉన్నాయి, పోలీస్ గార్డ్స్ కూడా ఉన్నారు, మీకు కనపడుతున్నారు రైట్ సైడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.